నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. లేడీ అఘోరి శ్రీవర్షిణి లవ్ స్టోరీ రోజుకో మలుపు తిరుగుతోంది. సినిమా దర్శకులు సైతం వీరిస్తున్న ట్విస్టులను చూసి ఇది కదంటే అనేలా చేస్తున్నారు. గత నెల రోజులుగా ఇదే పంచాయతీ సామాజిక మాధ్యమాలలో నడుస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో బీటెక్ చదువుతున్న శ్రీవర్షిణి సనాతన ధర్మం కోసం పాటుపడుతున్న లేడీ అఘోరి లేపుకుపోవడం సంచలనమైన సంగతని తెలిసిందే. అయితే తమ కూతురు అమాయకురాలు అని లేడీ అఘోరి వశీకరణం చేసి లేపుకెళ్లింది అని శ్రీవర్షిణి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులే దగ్గరుండి ఇద్దరికీ పెళ్లి చేశారు అని బీటెక్ గర్ల్ శ్రీవర్షిణి చెప్పడం సంచలనంగా మారింది. ఏది నిజం, ఎవరు చెబుతున్నది వాస్తవం అన్న విషయాలపై ఎనాలిసిస్ మీరు చదవండి. లేడీ అఘోరి శ్రీవర్షిణి ఈ ఇద్దరి మధ్య ఓ పెద్ద కథ నడుస్తోంది అని స్పష్టంగా తెలుస్తోంది. రోజుకో మాట పూటకో అబద్ధంలా సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా కనిపిస్తోంది. శ్రీవర్షిణికి అయితే మానసిక సమస్యలు లేవు, కానీ అలాగే మెచ్యూరిటీ లెవెల్స్ మాత్రం అస్సలు లేవు. ఓ మాయా ప్రపంచంలో బ్రతికేస్తోంది. భవిష్యత్పై పెద్ద క్లారిటీ కూడా లేదు అన్నదే ఆమె మాటల్లో అర్థమవుతోంది. ఈజీగా మనీ సంపాదించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె చెబుతున్న కొన్ని విషయాలలో తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు అఘోరి వద్దకు నేను వెళ్ళను అని చెప్పిన అమ్మాయి సడన్ గా ఇప్పుడు అఘోరితో ఉంటాను అంటోంది. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, ఇంట్లో నుంచి అఘోరితో ఉంటాను అని వెళ్లిపోయిన శ్రీవర్షిణి గుజరాత్ లో వాళ్ల అన్నయ్యలకు చిక్కడం, అఘోరి వద్ద నుంచి వాళ్లు తీసుకురావడం జరిగిపోయింది. ఇంతటితో కథ ముగిసిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే కథలో రెండో భాగం మొదలైంది. శ్రీవర్షిణి కుటుంబానికి సన్నిహితంగా ఉండే విష్ణు అనే వ్యక్తి వద్ద ఉందట. అతను ఆమెను తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్లడం లేదు, అలాగా అని అఘోరి వద్దకు పంపడం లేదు అని ఆమె అంటోంది. అసలు ఈ విషయం టీవీ ఛానల్ స్టూడియోకి వచ్చి చెప్పే బదులు శ్రీవర్షిణి పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు కదా అనే అనుమానం అందరికీ కలుగుతోంది. కానీ ఎందుకు చెప్పలేదంటే, లేడీ అఘోరితో పెళ్లి జరిగింది అని శ్రీవర్షిణి అంటోంది. ఒకసారి విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో, రెండోసారి ఇంట్లోనే పెళ్లయింది అని చెబుతోంది. లేడీ అఘోరి తాళి కూడా కట్టింది అంటోంది. అయితే మరి ఈ విషయం ఇన్ని రోజులు అఘోరి శ్రీవర్షిణి ఆమె తల్లిదండ్రులు కానీ ఎందుకు చెప్పలేదు అన్నది సస్పెన్స్ గా ఉంది. ఇక చెన్నై నుంచి అఘోరి గోల్డ్ చైన్ తీసుకొచ్చి తన మెడలో వేసింది అని శ్రీవర్షిణి అంటోంది. ఆమె తల్లిదండ్రులు కూడా అఘోరిని కోడలు పిల్ల అని పిలిచినట్లు చెబుతోంది. అంత అన్యోన్యంగా ఉంటున్న క్రమంలో విష్ణు అనే వ్యక్తి వచ్చి అంతా పాడు చేశాడు అని, తల్లిదండ్రుల మనసు కూడా మార్చేశాడు అని అంటోంది. ఫైనల్ గా అఘోరితోనే కలిసి ఉంటాను అని శ్రీవర్షిణి చెబుతోంది. అఘోరి ఆడ మగ కాకపోయినా తనకు ఇష్టమేనని, సెక్స్ తనకు ముఖ్యం కాదు అని అంటోంది. పిల్లలను అనాథాశ్రమం నుంచి తెచ్చుకొని పెంచుకుంటాము అన్నారు. జీవితాంతం అఘోరితో సహజీవనం చేస్తాను అని వర్షిణి చెబుతోంది. మొత్తానికి అఘోరి చెంతకు వర్షిణి వెళ్లిపోయింది. ఇక కథ అంతా చూస్తే విష్ణు అనే వ్యక్తి ప్రభావం శ్రీవర్షిణిపై, కుటుంబంపై ఉంది అని తెలుస్తోంది. విష్ణు అఘోరి మధ్య వర్షిణి జీవితం నలిగిపోతుంది అని మాత్రం అనిపిస్తోంది.